SV6 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంకు అనూహ్యమైన స్పందన లభిస్తుందని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వెన్నెల గద్దర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన 6 సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ సెంటర్లను అమలు జరుగుతున్న తీరును వివిధ కేంద్రాల వద్దకు వెళ్లి ఆమె పరిశీలించారు. మారేడుపల్లెలోని మల్టిపుల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో లబ్ధిదారులకు దరఖాస్తులను రిసిప్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, అనతి కాలంలోనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కార్యాచరణ చేపట్టడం విశేషం అన్నారు. గత ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, అధికంగా రేషన్ కార్డులు, గ్యాస్ తక్కువ ధరకు, మహిళల పెన్షన్లు, గృహలక్ష్మి స్కీంలో ఇంటి నిర్మాణము వాటికి దరఖాస్తులు చేసుకుంటున్నారని వివరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిగా చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నందికంటి రవి, నాగేష్ యాదవ్, బాబురావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. पहले लिखे जा बोला मैं उनको बोला तो तुम लोग क्या कर रहे हो नहीं मानव 10 మంది కూడా ఇది పార్టీ ప్రజాపాలన తెలంగాణ, యావత్ తెలంగాణ అంతా ప్రజాపాలన జరుపుకుంటున్నాము. ఈ ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీల అప్లికేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్ట్ చేయబడుతున్నాయి. అట్లాగే మన కంటోన్మెంట్లో సెంటర్స్, ఒక వార్డుకి 4 సెంటర్స్ చొప్పున అప్లికేషన్స్ ఇస్తూ అప్లికేషన్స్ కలెక్ట్ చేయబడుతున్నాయి. ఈరోజు మొత్తం 150 డివిజన్లో 4 సెంటర్స్లో మేము కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అంతా వెళ్ళి చెకింగ్ చేసి అక్కడ ఎలా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, అప్లికేషన్స్ కలెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమైనా, ప్రజలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, వాళ్ళకి మన కార్యకర్తలు, లీడర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఎలా సహకరించాలని కనుక్కొని వచ్చాము. ఆఫీసర్స్ నుంచి, లీడర్స్ నుంచి, కార్యకర్తల నుంచి చాలా బాగా సహకారం ఉంది. అట్లాగే ఈరోజు మేము 150 డివిజన్లో కలమ టెంపుల్ అటెండ్ అయ్యాము, తర్వాత పరికి బస్తీ అటెండ్ అయ్యాము, ఆదయ కమ్యూనిటీ హాల్ అటెండ్ అయ్యాము, తర్వాత ఇక్కడ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఇక్కడ కూడా మారేడుపల్లిలో కూడా అటెండ్ అయ్యాము. చాలా బాగా ఆదరణ ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు ఫిలప్ చేసి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకొని అప్లై చేస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అభినందిస్తూ, ఎందుకంటే తక్కువ సమయంలోనే 6 గ్యారంటీలు ఏవైతే ప్రామిస్ చేశారో ఆ గ్యారంటీలకు సంబంధించిన వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.